తెలుగు ఆడియో బుక్ ఛానల్‌కు స్వాగతం. అమరావతి కథలు. సత్యం శంకరమంచి. తృప్తి. పోర్నయ్యని బావగాడంటారందరూ. బావగాడు లేకపోతే సరదా లేదు, సంబరము లేదు. పెళ్లిగాని పేరంటంగాని వంట హంగంతా బావగాడే. వంటవాళ్ళని కూర్చొనిచ్చేవాడు కాదు, నించొనిచ్చేవాడు కాదు. పరుగులు పెట్టించేవాడు. ఇక తినేవాళ్ళకి భోజనం మీద తప్ప వేరే ధ్యాస రానిచ్చేవాడు కాదు. ఒకసారి వనసంతర్పణ పెట్టుకున్నారు. జనమంతా మామిడి తోపులో చేరారు. చాపలు పరిచి పిచ్చాపాటి మాట్లాడుకునేవారు కొందరు. పేకాటులో మునిగినవారు మరికొందరు. గాడిపోయి తవ్వించాడో లేదో బావగాడు జనం మధ్యకు పరిగెత్తుకొచ్చాడు. అందరూ వినండర్రా అని పెద్దగా గావుకేక పెట్టి మాటలు మానిపించాడు. పేకాటు మూయించాడు. వంటకాలు ఇలా తయారు చేస్తున్నాను అంటూ లిస్టు చదివాడు. వంకాయ మెంతికారం పెట్టిన కూర, అరటికాయ నిమ్మకాయ పిండిన కూర, పెసరపప్పుతో చుక్కకూర, వాక్కాయ కొబ్బరి పచ్చడి, పొట్లకాయ పెరుగు పచ్చడి, అల్లం ధనియాల చారు, మసాలా పప్పుచారు, అయ్యా జీడిపప్పు పచ్చకర్పూరాలతో పాయసం, మామిడి కోరుతో పులిహోర, గుమ్మడి వడియాలు, ఊరమిరపకాయలు. అందరికీ సమ్మతమేనా అని అరిచాడు. సమ్మతమేమిటి నా మొహం. అప్పటికప్పుడు అందరి నోళ్లలో నీరూరించి ఇంకా వంటలు కాకముందే భోజనం మీద అందరికీ మమకారం పెంచాడు. జిహ్వ గిలగిల్లాడుతుండగా అందరి కడుపులో ఆకలి అగ్నిలా లేచింది. అంతటితో ఆగాడు కాదు బావగాడు. మరో అరగంటలో వంకాయలు కడిగించి బుట్టలో వేయించి అందరి దగ్గరకు ప్రదర్శనకు పట్టుకొచ్చాడు. చూసారా, లేత వంకాయలు నవనవలాడుతున్నాయి. మెంతికారం పెట్టి మరీ వండిస్తున్నాను. దగ్గరుండి కోయించుకొచ్చాను అని అందరికీ చూపించి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత జనానికి వేరే ఆలోచనలు పోయేవి కావు. వంకాయ గురించే చర్చలు. వంకాయ ఎన్ని రకాలుగా కూరలు చేయొచ్చు? కాయ పళ్ళంగా వండితే రుచా, తరిగి వండితే రుచా? అసలు రుచి వంకాయలో ఉందా, వంకాయ తొడిమిలో ఉందా? ఇలా చర్చలు సాగాయి. మరో అరగంటకి నిగనిగలాడే వాక్కాయల బుట్టతో లేత చుక్కకూర మోపుతో వచ్చి అందర్నీ పలకరించాడు. వాక్కాయ దివ్యమైన పులుపు చూడండి అని తలా ఓ కాయ పంచాడు. చుక్కకూర కందిపప్పుతో కంటే పెసరపప్పుతో మహా చక్కగా మేళవిస్తుంది అని అందరికీ మళ్లీ జ్ఞాపకం చేశాడు. మళ్లీ జనమంతా వంట కబుర్లో పడేవారు. బావగాడిలా ప్రదర్శనలిస్తుంటే ఆకలి రెపరెప పెరుగుతోంది. ఇక అక్కడ గాడిపోయి దగ్గర వంటవాళ్ళని పరుగులు తీయిస్తున్నాడు. పాయసంలో ఎత్తుకు ఎత్తు జీడిపప్పు వేయమని పురమాయిస్తున్నాడు. ఓ పక్క పులిహోర తిరగమూత వేయగానే రయ్యిన జనం దగ్గరకు పరిగెత్తుకొచ్చి, ఆ వాసన చూశారా, పులిహోర తిరగమూత, సన్న బియ్యంతో చేయిస్తున్నాను అని మళ్లీ మాయమయ్యేవాడు. మళ్లీ జనానికి ఆకలి ఉవ్వెత్తున లేచింది. ఆకలి నిలువెత్తైంది, తాటి ప్రమాణమైంది. శరీరం అంతా ఆకలే అయి కూర్చుంది. జనమంతా ఎప్పుడు వడ్డిస్తారా అని ఆవురావురుమంటున్నారు. ఎట్టకేలకు గంట కొట్టాడు బావగాడు. లేత అరిటాకులు శుభ్రంగా కడుక్కోండి అని వరుసల మధ్యకొచ్చి హెచ్చరించాడు. సుబ్బయ్యన్నయ్యకు ఓ ఆకు వేస్తావే, రెండాకులు కలిపి వేయించు అంటున్నాడు. వడ్డన్లు మొదలయ్యాయి. నేతిజారీ పుచ్చుకుని పేరు పేరున అందర్నీ అడిగి వడ్డిస్తున్నాడు. వంకాయ వదిలేయకూడదు, నిమ్మకాయ పిండిన అరటికాయ కూరలో కరివేపాకు రుచి తమకు తెలియంది కాదు అంటూ మళ్లీ కూర వడ్డింపించి ఆకలి పెంచుతున్నాడు. జనం ఆబగా తింటున్నారు. చుక్కకూర పప్పులో ఊరమిరపకాయలు మిళాయించండి, పప్పుచారులో గుమ్మడొడియాలు కలిపి చూడండి, వాక్కాయ పచ్చళ్ళలో పెరుగు పచ్చడి నంచుకోవచ్చు, తప్పులేదు. ఇంకా విస్తట్లో మిగిల్చావే, పూర్తి చేసి పాయసానికి ఖాళీగా ఉంచుకో. అప్పుడే మంచినీళ్ళు తాగేకు, మేగడ పెరుగుంది. ఇలా ఎగసను తోస్తుంటే ఎవరాగలరు? జనం కలబడి భోంచేశారు. జన్మలో ఇంత దివ్యమైన వంట ఎరగమన్నారు. విస్తళ్ల ముందు నుంచి పైకి లేవడమే కష్టమైంది. అందరికీ తాంబూలాలు ఇచ్చి తర్వాత వంటవాళ్ళని కూర్చోబెట్టాడు బావగాడు. కష్టపడి వండారు, తినకపోతే ఎలా అని కొసరి కొసరి వడ్డించాడు. వాళ్ల భోజనాలు కూడా అయిన తర్వాత అందరికంటే ఆఖర్న గాడిపోయి పక్కన ఓ చిన్న ఆకు వేసుకుని తను కూర్చున్నాడు. అప్పటికి కూరలు మిగల్లేదు. ఓ గంటె పప్పు, కాస్తంత పచ్చడి, గుప్పెడి పులిహోర మిగిలితే అవే వడ్డింపించుకుని వంట రుచిని మళ్లీ మళ్లీ మెచ్చుకుంటూ అందరి భోజనం తనే చేస్తున్నానంత హాయిగా భోంచేశాడు. తనకేం మిగల్లేదనే బాధ లేదు. నలుగురు హాయిగా, తృప్తిగా, రుచిగా తిన్నారనే సంతోషమే ఆ బావగాడి తాంబూలపు పెదాలపైన చిరునవ్వు. మా ఛానల్ గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.